మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలో ఉంటే గనక, దానిని నీవు ఎదుర్కోలేకపోతుంటే గనక, ఆ శ్రమను చూసి నువ్వు భయపడుతూ ఉంటే గనక, నీవు దేవుని యందు నమ్మకం మాత్రం ఉంచు. ఎందుకు తెలుసా? ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వాళ్ళని దేవుడు తెలుసుకుంటాడంట. తెలుసుకొని వారికి ఉత్తముడుగా పరిచయం అయ్యి ఆ శ్రమలో ఆశ్రయదుర్గముగా వారి కోసం నిలబడతాడంట. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమను చూసి భయపడకు, శ్రమను చూసి కృంగిపోకు, శ్రమలో అవిశ్వాసం చెందకు. దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచి ఉత్తముడైన దేవునితో నీవు కలిసి నీ శ్రమను ఆశ్రయదుర్గమైన దేవునితో కలిసి పోరాడే బిడ్డగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. చక్కటి శక్తివంతమైన మాటతో మమ్మల్ని పలకరించి మాకు శ్రమలో ఆశ్రయదుర్గముగా, మాకు ప్రతి శ్రమలో ఉత్తమమైన దేవునిగా మాకు ఎదురవుతూ దగ్గరవుతూ ప్రతి విషయములో మమ్మల్ని మా శ్రమలను తెలుసుకుంటూ సహాయం చేస్తూ బ్రతికిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.